నమస్తే గురు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ విట్ బి. రీసెంట్ గానే ఐబీఎం అన్నది ఒక డ్రైవ్ అయితే కండక్ట్ చేసింది అనమాట. ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఆన్లైన్ లో ఒక అసెస్మెంట్ అయితే వచ్చింది. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి 2 days తర్వాత ఒక కమ్యూనికేషన్ మెయిల్ అయితే వచ్చిందనమాట. కమ్యూనికేషన్ రౌండ్ లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ ఇన్ పర్సన్ గా డిఫరెంట్ కాలేజెస్ కి పిలిచి అక్కడ మళ్ళీ ఎగ్జామ్ అయితే పెట్టారనమాట. ఆ ఎగ్జామ్ లో ఇది వన్ ఆఫ్ ది క్వశ్చన్, ఈ చెస్ బోర్డ్ క్వశ్చన్ అంటది. ఓకే, ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ అయితే చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, యువర్ గివెన్ an 8x8 చెస్ బోర్డ్ అంటాడు. అంటే 8 rows 8 columns లో ఒక చెస్ బోర్డ్ అయితే మనకి ఇస్తున్నాడు. వేర్ కాలమ్స్ ఆర్ లేబుల్డ్ ఫ్రమ్ A to H అంటాడు. అంటే కాలమ్స్ ని A నుండి H వరకు డినోట్ చేశాడు అనమాట. మనం జనరల్ గా రోస్ ని కాలమ్స్ ఎలా ఇండికేట్ చేస్తాం, నంబర్స్ లో ఇండికేట్ చేసుకుంటాం. బట్ ఇక్కడ ఏమంటున్నాడు, కాలమ్స్ అన్నవి A to H వరకు అది లేబుల్ అయి ఉన్నాయి అంటాడు. ఓకే, బానే ఉంది. అది ఏంటి, లెఫ్ట్ నుండి రైట్ వరకు అంటున్నాడు, అది కూడా బానే ఉంది. తర్వాత ఏమంటున్నాడు, రోస్ ఆర్ నంబర్డ్ ఫ్రమ్ 1 to 8 అంటున్నాడు, ఫ్రమ్ బాటమ్ టు టాప్. ఇక్కడ ఏమంటున్నాడు అంటే కాలమ్స్ అన్నవి లెఫ్ట్ నుండి రైట్ వరకు A to H వరకు డినోట్ అయి ఉన్నాయి. తర్వాత ఏమంటున్నాడు, రోస్ అన్నవి నంబర్డ్ ఫ్రమ్ 1 to 8 అంటాడు. ఆ రోస్ అన్నవి 1 to 8 ఏమంటున్నాడు, అది కూడా బాటమ్ టు టాప్. ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ చూస్తే బాటమ్ టు టాప్ వెళ్తుంది. ఇక్కడ చూసారా, లెఫ్ట్ నుండి రైట్ వెళ్తుంది. ఇక్కడ లెఫ్ట్ నుండి రైట్ ఏం వెళ్తుంది, ఏబిసిడీలతో డినోట్ చేశారు. బాటమ్ టు టాప్ ఏం వెళ్తుంది, నంబర్స్. అవేంటి, రోస్. ఇవేంటి, రోస్. ఇక్కడ ఏంటి, కాలమ్స్ అన్నమాట. ఓకేనా, ఓకే కదా, బాగానే ఉంది కదా. తర్వాత ఏమంటున్నాడు, యువర్ గివెన్ అండ్ స్టార్టింగ్ పొజిషన్ ఇన్ చెస్ నోటేషన్ అంటున్నాడు. అంటే మనకు ఒక స్టార్టింగ్ పొజిషన్ అయితే ఇస్తాడు అనమాట. లైక్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటున్నాడు, B4 అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటి, B ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దీంట్లో 4 అంటే ఏంటి, ఇది కదా. అంటే ఇదనమాట, ఈ పొజిషన్ అయితే మనకి ఇస్తున్నాడు. అంటే మనకు ఆ చెస్ బోర్డ్ లో ఏదో ఒక పొజిషన్ అయితే ఇస్తాడు. తర్వాత ఏమంటున్నాడు అంటే లిస్ట్ ఆఫ్ మూవ్మెంట్ కామెంట్స్ ఇన్ ద ఫార్మాట్ అంటున్నాడు. అంటే ఏంటంటే ఒక లిస్ట్ ఇస్తాడు. ఆ లిస్ట్ లో ఏముంటది అంటే U2, D3, R4, L1 అని చెప్పేసి కొన్ని ఇస్తాడు అనమాట మనకు. అంటే మూవ్మెంట్స్ ఇస్తాడు. అంటే ఓన్లీ ఇవే కాదు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే U స్టాండ్స్ ఫర్ అప్ అనమాట. తర్వాత D అంటే డౌన్. తర్వాత R అంటే ఏంటంటే రైట్. తర్వాత L అంటే లెఫ్ట్. వాడు మనకు ఒక లిస్ట్ ఇస్తాడు అనమాట. ఆ లిస్ట్ లో ఏముంటదంటే ఇవి ఉంటాయి. అంటే ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి, ఎన్ని స్టెప్స్ వెళ్ళాలి అని చెప్పేసి ఒక లిస్ట్ అయితే ఇస్తాడు అనమాట. ఓకేనా. ఇక్కడ ఏమంటున్నాడు, U2 అంటున్నాడు. U అంటే ఏంటి, అప్ కదా. అంటే కరెంట్ పొజిషన్ నుండి అప్ కి ఎన్ని స్టెప్స్ వెళ్ళాలి, 2 అంటున్నాడు కదా. సో కరెంట్ పొజిషన్ నుండి అప్ కి 2 స్టెప్స్ వెళ్ళాలి. అంటే ఏంటి, కరెంట్ పొజిషన్ ఏది మనకు, ఇది కదా. B4 అనేది కరెంట్ పొజిషన్. అక్కడ నుండి ఏమంటున్నాడు, U2 అంటాడు. U2 అంటే ఏంటి, అప్ 2 స్టెప్స్ వెళ్ళాలి. సో 1, 2 ఇది కదా. ఇది మన ఒక పొజిషన్ అనమాట. తర్వాత ఏమంటున్నాడు, D3 అంటున్నాడు. D అంటే ఏంటి, డౌన్ కదా. డౌన్ కి 3 స్టెప్స్ రావాలి. ఉన్న పొజిషన్ నుండి డౌన్ కి 3 స్టెప్స్ అంటే ఇది 1, ఇది 2, తర్వాత ఏంటి, ఇది 3. ఓకేనా, ఈ పొజిషన్ లో ఉన్నాయి ఇప్పుడు. తర్వాత ఏమంటున్నాడు, R4 అంటున్నాడు. అంటే R అంటే రైట్ కదా. సో ఇప్పుడున్న పొజిషన్ నుండి రైట్ కి 4 స్టెప్స్ వెళ్ళాలి. సో 1, 2, 3, 4. ఓకేనా, ఈ పొజిషన్ లో ఉన్నాయి ఇప్పుడు మనం. తర్వాత ఏమంటున్నాడు, L1 తర్వాత ఏమంటున్నాడు, L1 అంటున్నాడు. అంటే అక్కడున్న పొజిషన్ నుండి లెఫ్ట్ కి ఒక స్టెప్ రావాలి. ఇక్కడున్న పొజిషన్ నుండి లెఫ్ట్ కి ఒక స్టెప్. అంటే ఇదేనా మన ఫైనల్ స్టెప్. ఆ ఫైనల్ దాన్ని మనం రిటర్న్ చేయాలన్నమాట. అంటే ఫైనల్ గా ఎక్కడైతే ఆడ ఆగుతాడో దాన్ని మనం రిటర్న్ చేయాలి. ఇక్కడ ఎక్కడ ఆగుతున్నాడు, E3 దగ్గర ఆగుతున్నాడు. సో మనం E3 అని చెప్పేసి రిటర్న్ చేయాలి. ఇది క్వశ్చన్. కానీ ఇక్కడ ఇంకొక కండిషన్ ఏమి ఇచ్చాడంటే ఇఫ్ ఇట్ గోస్ అవుట్ ఆఫ్ బౌండ్స్ రిటర్న్ ఇన్వాలిడ్ అంటున్నాడు. అంటే ఏంటంటే ఈ చెస్ బోర్డ్ 8x8 అంటున్నాడు కదా. ఈ 8x8 ని ఎప్పుడైతే ఏదన్నా ఇలా అవుట్ ఆఫ్ బౌండ్స్ అవుతుందో, అంటే అది దాటి బయటికి వెళ్తుందో, అప్పుడు ఏం చేయాలి, ఉన్న పలంగా మనం ఇన్వాలిడ్ అని చెప్పేసి రిటర్న్ చేయాలి. అర్థమవుతుందా? ఓకేనా, క్వశ్చన్ అయితే ఇది. ఇక్కడ చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమంటున్నాడు, B4 అంటున్నాడు. B4 అంటే ఎక్కడ, ఇదా పొజిషన్, ఇది B4 పొజిషన్ మనకు. అంటే స్టార్టింగ్ పొజిషన్ ఇది. తర్వాత లిస్ట్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ U2 ఇచ్చాడు. సో ఆ పొజిషన్ నుండి అప్ కి 2 టైమ్స్. U అంటే ఏంటి, అప్ కదా. సో 2 స్టెప్స్ వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. తర్వాత ఏమంటున్నాడు, R4 అంటున్నాడు. R4 అంటున్నాడు కాబట్టి ఈ పొజిషన్ నుండి R కి 4 స్టెప్స్ వెళ్ళాలి. సో 1, 2, 3, 4. R కి 4 స్టెప్స్ వెళ్ళామా, ఇక్కడ ఉన్నాం. తర్వాత ఏమంటున్నాడు, L2 అంటున్నాడు. ఈ పొజిషన్ నుండి లెఫ్ట్ కి 2 స్టెప్స్ రావాలి. 1, 2 ఇదేనా మన ఫైనల్ పొజిషన్. ఏదైనా ఫైనల్ పొజిషన్ ఏంటి, D6 అనమాట. ఓకేనా, ఇది D6 అనేది మనం రిటర్న్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఒకసారి సొల్యూషన్ అయితే చూద్దాం. ఇక్కడైతే ఆల్రెడీ కోడ్ రాసి అయితే పెట్టాను నేను. ఇప్పుడు ఈ కోడ్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒకసారి. ఇక్కడ ఏమంటాడు, ఇన్పుట్ ఏం తీసుకుంటున్నాడు, స్టార్టింగ్ పొజిషన్ తీసుకుంటున్నాడు. ఓకే, ఒక్క నిమిషం. ఓకే,
ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ అయితే తీసుకుంటున్నాడు స్టార్ట్ అని చెప్పేసి. తర్వాత ఏమంటున్నాడు, ఒక లిస్ట్ అయితే వస్తుందని చెప్పాను కదా, ఏ డైరెక్షన్స్లో వెళ్ళాలి, ఎన్ని స్టెప్స్ వెళ్ళాలి అని చెప్పేసి ఒక లిస్ట్ వస్తుందని చెప్పాను కదా. అంటే ఇక్కడ ఒక అరే తీసుకుంటాడు ఇన్పుట్ కింద. ఓకే, బాగానే ఉంది. తర్వాత ఏమంటున్నాడు, ఇప్పుడు ఫస్ట్ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇందాక ఏమొచ్చింది, స్టార్టింగ్ పొజిషన్ ఏమొచ్చింది, సమ్ D4 అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నానంటే కాలమ్ రో అని చెప్పేసి 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను అనమాట. కాలమ్ రో అని చెప్పేసి 2 వేరియబుల్స్ తీసుకుంటున్నా. కాలమ్లో ఏం స్టోర్ చేసుకుంటున్నా అంటే స్టార్టెడ్ క్యారెక్టర్ ఆఫ్ 0, అంటే క్యారెక్టర్ ఆఫ్ 0 అంటే స్టార్ట్ అంటే ఇది కదా, దీంట్లో 0th ఇండెక్స్లో ఏముంది, ఇది ఉంది, D అనేది ఉంది. సో కాలమ్లో ఏం స్టోర్ చేసుకుంటున్నా అంటే D అన్నదాన్ని స్టోర్ చేసుకుంటున్నా. తర్వాత ఏంటి, రోలో ఏం చేస్తున్నానంటే స్టార్టర్ సబ్స్ట్రింగ్ ఆఫ్ 1, అంటే 1 అన్న ఇండెక్స్లో ఏముంది, 4 అని ఉంది. 4 అనేది క్యారెక్టర్ కదా, ఆ క్యారెక్టర్ని ఇంట్లోకి మార్చుకుంటున్నాను అనమాట. సో ఏంటి, రోలో ఏముంటుంది, ఇప్పుడు మనకి 4 అన్నది ఉంటుంది. ఓకేనా, కాలమ్ రోని ఇలా స్ప్లిట్ చేసుకున్నాం అనమాట మనం. ఆ స్టార్టింగ్ పొజిషన్ నుండి ఇక్కడ చేసుకున్నాం. ఇక్కడ తర్వాత ఏం చేస్తున్నానంటే మనకు ఒక అరే ఇచ్చాడు కదా, ఆ అరేని ఇటరేట్ చేసుకుంటున్నాను అనమాట. అంటే ఒక్కొక్క దాన్ని తీసుకొని మనం ఎన్ని స్టెప్స్ వెళ్ళాలి ఏంటి అని చెప్పి చూడడానికి ఒక అరే అయితే తీసుకున్నాను. ఆ అరే అయితే తీసుకున్నాను కదా, ఒకసారి అరే ఎలిమెంట్స్ అయితే సైడ్కి ఒకసారి రాసుకుందాం ఒకసారి. ఇక్కడ అరే ఎలిమెంట్స్ ఏమంటున్నాడు, U2 ఒకటి, R4 ఒకటి, తర్వాత L2 అంటున్నాడు. ఓకేనా, ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ నేను వాడు ఇచ్చిన అరేని ఒకసారి ఇటరేట్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఒక్కొక్క దాన్ని తెచ్చుకొని ఎన్ని స్టెప్స్ వెళ్ళాలి ఏంటి అని చెప్పి చూసుకోవడానికి ఆ అరేని అయితే ఇటరేట్ చేస్తున్నాను అనమాట. ఆ ఇటరేట్ చేసిన తర్వాత డైరెక్షన్ అని చెప్పేసి ఒక క్యారెక్టర్ తీసుకుంటున్నాను. ఆ క్యారెక్టర్ ఏం స్టోర్ చేసుకుంటున్నా అంటే ఫస్ట్ ఏమొస్తుంది మనకు, U2 అన్నది వస్తుంది అనమాట. U2 అన్నది వస్తుంది. దీనిలో ఏం స్టోర్ చేసుకుంటున్నా, క్యారెక్టర్ ఆఫ్ 0 అంటున్నా. అంటే అందులో U అన్నది స్టోర్ అవుతుంది అనమాట. ఇందులో ఏం స్టోర్ అవుతుంది, U అనేది స్టోర్ అవుతుంది. తర్వాత ఏంటి, తర్వాత స్టెప్స్ అంటే ఎన్ని స్టెప్స్ వెళ్ళాలి, అంటే లెఫ్ట్కి ఎన్ని స్టెప్స్ వెళ్ళాలి, R అయితే రైట్కి ఎన్ని స్టెప్స్ వెళ్ళాలి, D అయితే డౌన్కి ఎన్ని స్టెప్స్ వెళ్ళాలి. ఓకేనా, అలాగే ఎన్ని స్టెప్స్ వెళ్ళాలో మనకి తెలియాలి అంటే స్టెప్స్ అని చెప్పేసి ఒకటి తీసుకొని దాంట్లో ఏం స్టోర్ చేసుకుంటున్నా, ఈ 2ని స్టోర్ చేసుకుంటున్నా అనమాట. అంటే ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ 2 ఉంటుంది. ఓకేనా, ఇక్కడ క్లియరా. తర్వాత ఏం చేస్తున్నాను, ఇక్కడ మనకు ఒకవేళ U1 వచ్చింది అనుకోండి, U అంటే ఏంటి, అప్ కదా. మీరు సరిగ్గా గమనించినట్లయితే మనం అప్ కానీ డౌన్ కానీ వెళ్తున్నప్పుడు కాలమ్స్ అనేవి చేంజ్ అవ్వవు, ఓన్లీ నెంబర్ ఆఫ్ స్టెప్స్ అన్నవి చేంజ్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక ఏం చెప్పాను, మనం అప్ కానీ డౌన్ కానీ వెళ్తున్నప్పుడు కాలమ్స్ అనేవి చేంజ్ అవ్వవు, జస్ట్ స్టెప్స్ మాత్రమే చేంజ్ అవుతాయని చెప్పాను. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మన కరెంట్ పొజిషన్ ఏంటి, ఇది కదా కరెంట్ పొజిషన్. ఇప్పుడు U2 అంటున్నాడు, అంటే అప్కి 2 స్టెప్స్ వెళ్తున్నాం. అంటే ఇక్కడ నుండి అప్కి 2 స్టెప్స్ వెళ్తున్నాము అంటే ఇక్కడ ఏమైనా కాలం చేంజ్ అయ్యామా, చేంజ్ అవ్వలేదు కదా. సేమ్ అదే కాలంలో మనం ఏం చేసాం, రోని చేంజ్ చేసాం, అంటే ఆ నెంబర్ ఆఫ్ స్టెప్స్ని ఇంక్రీజ్ చేసాం. ఓకేనా, ఓకే, అప్పకైతే అలా ఓకే బాగానే ఉంది. ఇప్పుడు ఒకవేళ D2 ఉంది అనుకోండి, సేమ్ ఇక్కడ నుండి సేమ్ కరెంట్ పొజిషన్ నుండి D2 వస్తే ఒకవేళ ఏం చేస్తాం, D1 2 అంటే ఈ పొజిషన్కి వస్తాం. అంటే ఏంటి, అక్కడ ఏమైనా కాలం అన్నీ చేంజ్ చేసామా, చేంజ్ చేయలేదు కదా, ఓ నెంబర్ ఆఫ్ స్టెప్స్ అన్నవి కిందకి డిక్రీజ్ చేసుకున్నాం అనమాట. ఓకేనా, ఇప్పుడు చూసుకోండి ఇక్కడ, ఇప్పుడు ఒకసారి చూడండి, ఒకవేళ U అంటే ఏంటి, అప్ కదా, అంటే కరెంట్ పొజిషన్ నుండి U అంటే ఏంటి, ఆ కరెంట్ పొజిషన్లో ఉన్న దాని ప్లస్ ఎంతైతే వచ్చిందో అంత. ఇప్పుడు ఒకసారి ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం ఎక్కడ ఉన్నాం, 4th రో దగ్గర ఉన్నాం. U2 అంటున్నాడు, అంటే అప్కి 2 స్టెప్స్ వెళ్ళాలి. అంటే ఏంటి, 2 స్టెప్స్ కదా, అంటే కరెంట్ రోలో నుండి ప్లస్ ఏమంటున్నాడు, 2 అంటున్నాడు. అంటే ఎంత, 4 + 2 ఎంత, 6 కదా. సో మనం 6 దగ్గర ఉంటాం అనమాట. ఇప్పుడు అర్థమైందా, సో అలాగనమాట. సో అప్ అన్నప్పుడు ఏం చేయాలి, ప్లస్ చేయాలి. ఓకేనా, ఓకే, ఇక్కడ అర్థమైంది కదా. ఇక్కడ రో = రో ప్లస్ స్టెప్స్ అని ఎందుకు రాశాను, అప్ అంటున్నాడు కాబట్టి వాడు కరెంట్ పొజిషన్ నుండి పైకి వెళ్తున్నాడు కాబట్టి ప్లస్ చేసాం. ఓకే, ఇక్కడ ఏమంటాడు, డౌన్ అంటున్నాడు. ఇక్కడ ఒకవేళ డౌన్ వచ్చింది అనుకోండి, డౌన్ దగ్గర కూడా మన కాలమ్స్ అనేవి చేంజ్ అవ్వట్లేదు, మన నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేవి డిక్రీజ్ అవుతున్నాయి అనమాట. ఇక్కడ చూసారంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెంట్ పొజిషన్ ఇక్కడ ఉంది, మీకు కరెంట్ పొజిషన్ ఎక్కడ ఉంది, 4 దగ్గర ఉంది, 4th రో దగ్గర ఉంది. D2 అన్నాను అనుకోండి, 1 2 అది ఎక్కడికి వచ్చింది, 2 దగ్గరకు వచ్చింది, అంటే కిందకు వచ్చింది. కిందకు వస్తుందంటే ఏంటి, డిక్రీజ్ అవుతుంది అనమాట. అంటే ఏం చేయాలి, 4 - 2 చేసాం అనుకోండి, ఎంత వస్తుంది, 2 వస్తుంది కదా. సో అలాగనమాట, అప్కి అయితే ప్లస్ చేస్తాము, డౌన్కి అయితే మైనస్ చేస్తాం. అక్కడ కాలమ్స్ చేంజ్ అవ్వట్లేదు కాబట్టి డౌన్ కాబట్టి మైనస్ చేసేస్తాం. ఇక D కూడా క్లియర్ అయిపోయింది. ఒకవేళ కరెంట్ పొజిషన్ నుండి లెఫ్ట్ కానీ రైట్ కానీ వచ్చింది అనుకోండి, అప్పుడేంటి, లెఫ్ట్కి వెళ్తున్నావు అంటే కాలమ్స్ అనేవి చేంజ్ అవుతావు, బట్ రోస్ అనేవి చేంజ్ అవ్వవు అనమాట. అర్థమైంది కదా. ఇందాక దానికి వైస్ వర్సా అనుకోండి, ఇప్పుడు లెఫ్ట్కి వెళ్తున్నావు కాబట్టి కాలమ్స్ చేంజ్ అవుతావు, బట్ రో అనేది చేంజ్ కావు.
అది ఫిక్స్. రైట్ కూడా అంతే, సేమ్ అలాగే వస్తుంది. ఇక్కడ ఒకవేళ లెఫ్ట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏమంటున్నాడు L2 అంటున్నాడు అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కరెంట్ పొజిషన్ ఇక్కడికి ఉంది, అప్పుడు రైట్కి 2 స్టెప్స్ అన్నాడు అనుకోండి, అంటే R2 ఇచ్చాడు అనుకోండి, 1 2 అంటే ఇక్కడికి వస్తుందా, అంటే కాలం చేంజ్ అవుతుంది. అక్కడ రో ఏమైనా చేంజ్ అయిందా, 4th రోనే ఉంది కదా, రో చేంజ్ అవ్వలేదు కదా, కానీ కాలం అనేది చేంజ్ అవుతుంది. సో అలాగనమాట. ఇందాక దానికి వైస్ వర్స అనమాట. ఇప్పుడు కరెంట్ పొజిషన్ ఇక్కడ ఉందనుకోండి, లెఫ్ట్ ఇచ్చాడు అనుకుంటాడు, L2 ఇచ్చాడు అనుకోండి, 1 2 ఇక్కడికి వస్తుంది. ఇక్కడ రో ఏం చేంజ్ అవ్వట్లేదు కదా, ఓన్లీ కాలం మాత్రం చేంజ్ అవుతుంది అనమాట. సో అందుకే ఇక్కడ ఏం చేశాను, లెఫ్ట్ అని వచ్చిందంటే కాలంలో అంటే వెనక్కి వెళ్తుంది కదా, కాలమ్స్లో వెనక్కి వెళ్తుంది అంటే మైనసే కదా. సో L అని వచ్చినప్పుడు ఏం చేస్తానంటే కాలంలో నుండి ఆ స్టెప్స్ని మైనస్ చేస్తాను అనమాట. అదే ఒకవేళ R అని వచ్చింది అనుకోండి, R అంటే ఏంటి, రైట్ కదా, అంటే ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఆ కాలంకి ఆ స్టెప్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తాను అనమాట. సో అదే అనమాట ఈ ఫిల్స్ ఇవన్నీ దాని తతంగం అంతా ఇదనమాట. తర్వాత ఏంటి, మనం ఒక కండిషన్ మర్చిపోయాం. ఎప్పుడైతే ఒక సర్టెన్ పొజిషన్ నుండి అవుట్ ఆఫ్ బౌండ్స్ అనేది వెళ్తుందో అప్పుడు ఏం ప్రింట్ చేయాలి, మనం ఇన్వాలిడ్ అని చెప్పేసి ప్రింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇప్పుడు చూసుకోండి మన కరెంట్ పొజిషన్ ఎక్కడ ఉంది, B4 దగ్గర ఉంది. నేనేమి ఇస్తాను, U2 అని ఇస్తాను, అంటే 1 2 ఇక్కడికి వస్తుందా. తర్వాత ఏంటి, L3 ఇస్తాను. నేను ఈ కరెంట్ పొజిషన్ నుండి L3 ఇచ్చానంటే 1 2 3 బయటకు వచ్చేసిందా. బయటకు వచ్చిందంటే ఏంటి, అవుట్ ఆఫ్ బౌండ్స్ అనే కదా. ఇలాంటి కేసులో ఏం చేయాలంటే ఇన్వాలిడ్ అని చెప్పేసి ప్రింట్ చేయాలన్నమాట. ఓకేనా, అది మన క్వశ్చన్. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూసుకుంటే అదే ఇచ్చాడనమాట. ఒకవేళ రో అన్నవి <1 అయిపోతాయి. <1 అంటే ఏంటి, 0 కదా, అంటే బయటకు వచ్చేసినట్టే కదా. సో అలా అయినా ఒకవేళ <8 అంటే మనకైతే 1 నుండి 8 వరకే కదా మనం ఇచ్చాం, 8 దాటేసిందంటే ఏంటి, బయటకు వెళ్ళిపోయినట్టే కదా. సో అలా అనమాట. అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్కడన్నా వెళ్ళింది అంటే అక్కడ ఏం చేస్తామంటే ఇన్వాలిడ్ అని చెప్పేసి ప్రింట్ చేస్తాం. అది తర్వాత ఏంటి, లాస్ట్లో ఏం ప్రింట్ చేయాలి, మనం ఫైనల్ పొజిషన్ అనేది ప్రింట్ చేయాలి కదా. ఇక్కడ ఫైనల్ పొజిషన్ అంటే ఏంటి, కాలము రోనే కదా. సో అదనమాట. సో కాలంని రోని రెండింటిని ప్లేస్ చేసామంటే అది రెండు కంకరేట్ అయిపోతాయి. సో ఆ స్ట్రింగ్ని మనం రిటర్న్ చేస్తాం అనమాట. సో అది మామ ఈ క్వశ్చన్, దానికి తగ్గట్టుగా ఎక్స్ప్లెనేషన్. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకో మామ. కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయి, కుదరకపోతే అలా వదిలే పర్లేదు. రైట్ మామ, అంటా బాయ్.